మగ్దలేనా మరియ గురించి కొన్ని విషయాలు మాటలు మనము ధ్యానం చేసుకుందాం. చెప్పండి. విడుదల పొందిన మగ్దలేనా మరియ. ఇద్దరు ముగ్గురు వినపడ్డాయి. అందరు చెప్పండి. విడుదల పొందిన మగ్దలేన మరియ. ఓకే, మంచిది. మగ్దలేన మరియ గురించి మనకేం తెలుసు? అసలు తెలిసిన విషయాలు చెప్పండి ఎవరైనా. మగ్దలేన మరియ గురించి మనకేం తెలుసు? పాపాత్మురాలు. ఏమురాలు? పాపాత్మురాలు అని తెలుసు మనకి. అలాగనే ఆమె పాపం చేసిందని తెలుసు, క్షమాపణ పొందుకుందని తెలుసు, తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను కడిగిందని తెలుసు. ఏమండి, ఇంకా ఏం తెలుసు? సిలువ దగ్గర మగ్దలేన మరియ ఉందని తెలుసు. సమాధి దగ్గరికి వచ్చి మగ్దలేన మరియ ఆ పుష్పాలతో అక్కడికి వచ్చి అలంకరింపజేసి యేసయ్యను చూద్దామని వచ్చినటువంటి మగ్దలేన మరియ. ఈ విషయాలు తెలుసు, అంతే కదా? ఇంకేమైనా తెలుసు అంటారా? ఓకే. మగ్దలేన మరియ అసలు ఏ ఊరు, ఏ ప్రాంతము, అసలు ఏ ప్రాంతం వాసురాలు అని మనం చూస్తే కొన్ని విషయాలు చెప్తాను, విందాము. అంటే ఆ ఏరియాలో తిరుగుతున్నటువంటి సేవకులు ఉన్నారు. దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై పరిచర్య చేయడానికి ఆ ప్రాంతానికై సేవకు వెళ్ళారు. అసలు యేసుక్రీస్తు వారు రాకముందు ఆ ప్రాంతం ఎలాగుంది, యేసు ప్రభు వచ్చిన తర్వాత ప్రాంతం ఎలాగుంది అనే కొన్ని విషయాలు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా ఒక రెఫరెన్స్ మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 39వ వచనం చదువుకుందాం. తరువాత జన సమూహములను పంపివేసి ధోని ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను. యేసుక్రీస్తు వారు, ఆయన శిష్యులు, ఆయనతో ఉన్నటువంటి జన సమూహం, అనేక మంది ఉన్నటువంటి ప్రజలు యేసయ్యతో వెళ్ళారు. యేసయ్య ఇచ్చిన ఆహారము తిన్నారు. ఆహారము తిన్న తర్వాత వారిని ఆ ఊరి నుండి యేసుక్రీస్తు పంపించేశాడు. అక్కడ యేసు ప్రభు పంపించేసిన తర్వాత యేసుక్రీస్తు వారు అక్కడ నుండి ఆయన మగదాను అని ఊరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మగ్దలేన మరియ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ ఊరి పేరే మగ్దాల అనే ఊరంట. ఏమనే ఊరు? మగ్దాల అనే ఊరు అన్నమాట. ఈ మగ్దాల అనే ఊరు ఎక్కడుంది అసలు? గలిలయ సముద్ర తీరమునందు పశ్చిమ భాగములో ఉన్నటువంటి ఎడమ వైపులో మగ్దాల అనే ఊరు ఉంది. దానిని మార్చి ఏమన్నారంటే, తరువాత యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తరువాత ఏమన్నారంటే ఏం చదువుకున్నాం మనం? మగదాను అని చూస్తూ ఉన్నాం మనం. అంటే ఆ ప్రాంతం పేరు మగదాను, ఆ ఊరి పేరు ఏంటంటే మగ్దాల. దేవునికి స్తోత్రం. అసలు ఆ ఊరు ఎలాగ ఉంది, ఆ ఊరు ఏ రకంగా ఉంది, ఆ ప్రాంతము ఎలాగ ఉంది, ఆ ప్రాంతంలో ఏమున్నాయి ఏమి లేవు అని మనం చూస్తే, ఆ ప్రాంతంలో ఎక్కువగా మొక్కలు, ఏమంటారు, పూల మొక్కలు ఉండేవి కదా. ఆ పూల మొక్కలు నాటించేవారు అన్నమాట. పూల మొక్కలు మనము చూస్తున్నాం కదా. మల్లెంటని, లేకపోతే చామంతి అని, బంతి పువ్వు అని ఇలాంటివి చూస్తున్నాం మనం.
అంతకంటే మనము చూడలేనటువంటి పువ్వులు ఆ ప్రాంతంలో ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. ఆ ప్రాంతంలో ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి మనుష్యులు కూడా విచిత్రమైనటువంటి మనుష్యులు. అక్కడ కూడా ఉన్నటువంటి మనుష్యులు, ఆడవారైనా మగవారైనా కానీ చాలా విచిత్రంగా ఉన్నటువంటి మనుష్యులు. అక్కడ ఉన్నటువంటి ఇల్లులు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. మనకలాగే ఉంటాయి, కానీ మనము పండగల టైంలో మాత్రము పెయింటింగ్ వేస్తాం. మనం గోళ్ళకి కానివ్వండి, ఇంటికి కానివ్వండి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ప్రతిరోజు కూడా ఆ కలర్లో వేస్తూనే ఉంటారంట. ప్రతిరోజు కూడా. అసలు ఎందుకు అలా వేస్తారంట? ప్రతిరోజు వేయవలసిన పని ఏంటి అసలు? మనమే సంవత్సరానికి ఒకసారి ఎందుకు వేస్తాము అంటే, అక్కడ ఎండలు మనకంటే చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చాలా ఎక్కువగా ఉంటాయి. తట్టుకోలేనటువంటి పరిస్థితి అన్నమాట. ఎలా బ్రతుకుతారు వాళ్ళు? ఏసీలు. ఏంటండి అంటే అప్పుడు ఏసీలు లేవు, ఇప్పుడు ఏసీలు వచ్చాయి. ఇప్పుడు ఏసీలో ఉన్న ప్రకారముగా ఇంట్లో నుండి బయటికి వాళ్ళు రారు. రంగురంగులతో గృహాలు ఎలాగైతే ఉన్నాయో అలాగనే రకరకాలుగా ఉన్నటువంటి పూల మొక్కలు ఏ విధంగా ఉన్నాయో పాపం కూడా ఆ ప్రాంతంలో అలాగే ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పాపాన్ని పోగొట్టేవాడు ఎవరు లేరు. ఆ పాపాన్ని నాశనం చేసేవాడు లేడు. లేకపోతే అలాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేసేవారికి బుద్ధి చెప్పేవాడు కూడా లేడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మగ్దలేన మరియ మనకి కనబడుతూ ఉంది. ఈ మగ్దలేనటువంటి మరియ, ఆమె దగ్గరికి ఎవరు వెళ్ళేవారంటే చిన్న చిన్నోళ్ళు వెళ్ళేవారు కాదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళేవారు. చాలా ఉన్నటువంటి స్థితి కలిగినటువంటి వారు, ధనవంతులు, ఆస్తిపాస్తులు కలిగినటువంటి వారు మగ్దలేన మరియమ్మ దగ్గరికి వెళుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రాంతంలో రంగురంగులుగా ఉన్నటువంటి గృహాలు ఎలాగైతే ఉన్నాయో, అందముగా ఉన్నటువంటి పూల మొక్కలు ఏ విధంగా అయితే ఉన్నాయో, పాపము కూడా భయంకరమైనటువంటి పాపము ఏ విధంగా అయితే ఆ ప్రాంతమంతా కూడా అలుముకుందో, నేటి దినాల్లో కూడా ఆ రంగు చూసి పూల మొక్క వలె పువ్వు వికసించినట్లుగా చూసి నేటి యవ్వనస్తులు పాడవుతున్నారు. నేటి యవ్వన బిడ్డలైనా నేటి యవ్వనస్తులైనప్పటికీ కూడా పాడవుతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి అసలు? ఎవరి భయం ఉంది చెప్పాలి, మాట్లాడాలి. ఎవరి భయం ఉందండి? ఎవరి భయమూ లేదు. తండ్రుల భయం ఉందా అంటే లేదు. దేవుని భయం ఉందంటే లేదు. పాస్టర్ గారి భయం ఉందంటే లేదు. ఎవ్వరి భయమూ లేదు. ఎవ్వరి భయము లేనంటూడు ఏం చేస్తాడు? ఎక్కడైనా ఉంటాడు. గుడ్. ఎక్కడుంటాడు? వీధుల్లో అయినా ఉంటాడు, గ్రామంలో అయినా ఉంటాడు, పట్టణంలో అయినా ఉంటాడు, బజార్లో అయినా ఉంటాడు, అడవిలో అయినా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు. భయం లేనాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మగ్దలేన గురించి శ్రేష్టకరమైనటువంటి పాఠం ఈరోజు మనం నేర్చుకొని పోతూ ఉన్నాం. చివరి ఆమె జీవిత యాత్ర ఎలాగో కొనసాగింది? మరలా పాపంలోకి వెళ్ళిందా, పాపములో స్నేహం చేసిందా అన్న విషయాలు మన జాగ్రత్తగా పరిశీలింపజేస్తే మనకు అర్థమవుతుంది. ఈరోజు నాశనమైపోవడానికి ఒకటే కారణం ఉంది మనకి. ఏంట కారణం? ఒకటి పాపము అయితే, 2 మొబైల్ పోయినవి అయితే, 3వదిగా ప్రేమలేఖల ద్వారా మానవుడు ఏమవుతున్నాడు? పాడైపోతున్నాడు, నాశనమైపోతూ ఉన్నాడు.
దీనికి నిదర్శనం వినండి. మా అమ్మగారు అప్పుడప్పుడు నన్ను ఏదరిపేలు ఒక మిల్లు దగ్గరికి పంపించేవారు. నన్ను అది కారు వాడించడానికో పిండి ఆడించడానికో వెళ్ళిపోయింది. నేను అక్కడ ఒక సంఘటన నేను చూశాను. నేను ఏంటంటే సంఘటన, నేనేమో మిరపకాయలు ఎట్టుకుని వెళ్ళి ఆ మిల్లోడికి ఇచ్చి ఆడించమని. ఈలోగా ఏం జరిగిందో తెలుసా? ఒకడు మాస్క్ కట్టుకున్నాడు బండి మీద. ఏం కట్టుకున్నాడు? మాస్క్ అంటే కొడు దగ్గర అమ్ముతున్నారు చూడండి, ఆ మాస్కులు కాదు, కర్చీఫ్ కట్టుకున్నాడు. ఓన్లీ నేత్రాలు మాత్రమే ఉంచాడు. నేను చూస్తున్నాను కానీ ఎవరో అనుకున్నాను నేను. ఆయన వెనకాల ఒక్కలు ప్రత్యక్షమయ్యారు. ఆవిడ కూడా ఏం చేసింది? మాస్క్ అలా కట్టుకుంది అనుకుంటున్నారు, సున్నీతో కట్టుకుంది. బాగుంది, ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకని కట్టుకున్నారేమనుకున్నాను. ఎండలు ఏమున్నాయో రోజు? ఏమీ లేవు. తీరా భోజేసి 4-5 అయిందేమో, అంతకన్నా ఏమీ లేదు. నేను వాళ్ళ ఇంక చూశాను, వాళ్ళు నా ఇంక చూశారు. ఎవర్రా వీళ్ళు అనుకున్నాను. కట్టుకున్న వాళ్ళు మన ముఖం చూడలేం కదా, వాళ్ళు ఎవరు అన్నది మనకు తెలియదు కదా. వాడు అంటున్నాడు వెనకాల ఉన్నటువంటి తోటి, అన్నయ్య మనల్ని చూశాడా అంటాడు. అన్నయ్య మనల్ని చూసేసాడా అంటున్నాడు. ఎవరితోటి? వెనకాల ఉందంటే వాడి వ్యక్తితోటి. ఆ వెనకాల ఉందంటే వాడి వ్యక్తి ఎవరో నాకు తెలియలేదు. ఇలా మాట్లాడుతూ వెళ్ళి అక్కడ లెఫ్ట్ సైడ్లో మోటార్ సైకిళ్ళు టెంట్లేసి పెట్టారు కదా, అద్దెకి రెంట్కి పెట్టారు. అక్కడ ఎలక్ట్రిక్ పూల స్తంభం ఉంది. అంతే, ఆ స్తంభాన్ని కొట్టేయారు అంతే. ఆ స్తంభం కొట్టిన తర్వాత అప్పుడు మాస్కులు ఓపెన్ చేయబడ్డాయి. అంటున్నారా? ఇదేమన్నా పెట్టకదా అనుకుంటున్నారా? అంటున్నారా? ఓపెన్ చేయబడ్డాయి. ఈలోగా ఓ చెల్లమ్మ కాలేజీ నుంచి వచ్చి సరిగ్గా ఆటో ఎక్కింది. నాకంటే ముందు ఆ చెల్లెమ్మ చూసినట్టుగానే ఉంది. ఆ చెల్లెమ్మ అన్నది, అన్న ఎవరే కాదు మన ఊరే అన్నది. పాపం పండిందిరా నాయన అనుకున్నాను. పాపం పండింది. నేను చూడకపోవచ్చు, మీరు చూడకపోవచ్చు, యేసయ్య మాత్రం ఎప్పుడో చూసేసించాడు. ఆ స్తంభాన్ని ఎవరు కొట్టమన్నాడు? ఆ స్తంభాన్ని ఎవరు కొట్టమన్నారు? ఎవరు వెళ్ళమన్నారు? ఓపెన్ చేయగా చూడగా అబ్బో మీరా అనుకున్నాను. అయిపోయింది కథ. ఈలోగా ఒకటి తర్వాత ఒకటి చేరారు. అందరూ కూడా చేరిపోయారు అక్కడికి. బండి తీసేవాడు ఒకడు, ఒకళ్ళు లేపేవాళ్ళు ఒకళ్ళు, ఇంకొకళ్ళు లేపేవాళ్ళు ఒకళ్ళు. ఏమండి వాళ్ళ పేర్లు ఏంటో చెప్పాలా మీకు? అస్సలు చెప్పను. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మీ స్టోరీ అంతా చర్చలో చెప్పేసాడు అంటారు. అంచేత నేను చెప్పను. మన చర్చి నెంబర్లు కూడా కాదు వాళ్ళు. అది ఒక అర్థంగా చెప్పాలంటే మన చర్చి నెంబర్లో కూడా కాదు. మీరు వెళ్ళవలసిన పని లేదు, అడగవలసిన పని అంతకంటే లేదు. ఓకే, దేవునికి స్తోత్రం. మీలో చాలామందికి అలవాటు ఏంటంటే, ఈడి మాట చెప్పాడంటే అసలు ఏం జరిగింది, అసలు చెవులు కొరుక్కొని పళ్ళు పటపటపట్లు ఆడించేసి మీటింగ్ అయ్యే వరకు కూడా అవసరమైతే ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేసేసి, అన్నా ఆ అబ్బాయి ఎవరో, ఆ ఆవిడెవరో, ఆ అమ్మాయి ఎవరో అడక్కపోరు, అడుగుతారు. అడిగినా నేను చెప్పడానికి సిద్ధంగా లేదు. నేను చెప్పానే అనుకో, మీరు ఉంటారా? మీరు వెంటనే వెళ్ళిపోతారు అక్కడికి. ఎక్కడ జరిగిందో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ అడిగేస్తూ ఉంటారు. అని చెప్పి నేను చెప్పను. మా ఇంట్లో వాళ్ళకే చెప్పను, మీకేం చెప్తాను నేను? మా ఇంట్లో వాళ్ళకే చెప్పను నేను కాక చూశాను. అది అర్థమైందా?
పాపం అంటే అది సంగతి. ఎవడు భయపడమన్నాడు? ఎవరు భయపడమన్నారు? నిన్ను ఎవరు భయపడమన్నారు? నువ్వు బండి ఎక్కావు రైటే, మాస్కులు కట్టేసావు రైటే, నన్ను ఎవరో చూడలేదు అనుకున్నావు, బాగానే ఉంది. నువ్వు వెళ్ళావు, నువ్వు స్తంభాన్ని కొట్టావు, నువ్వు పడ్డావు, తర్వాత హాస్పిటల్లో కూడా నువ్వు ఫాలో అవ్వాలి. కానీ దేవుడు ఎందుకు కృప చూపించండి నీకు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. అందుచేత దేవుని బిడ్డలారా, పాపము అనేది అలాగే ఉంటుంది. ఒక్కసారి పాపం దగ్గరికి వెళితే గాక జీవితములో అందులో నుండి బయటికి రాలేవు. అందులో అలవాటు పడినోడు మాత్రం. అలవాటు పడనివాడు ఈ పాపం మనకు వద్దు, కేవలం దేవుడే నాకు కావాలి అనుకున్నవాడు మాత్రం ఆ పాపం జోలికి వెళ్ళడం. రెండు ప్రత్యేకమైనవి మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకటి పాపము, ఒకటి జీవం ఉంది. పాపం చేసినోడు ప్రార్థన చేయలేడండి. పనికిమాల వేషాలు వేసినోడు ప్రార్థన చేయలేడు. నిన్న బట్టలు ఉతకడానికి ఎక్కడ కాలువ దగ్గరికి పోయాం మేము. అక్కడ మా అమ్మగారు ఒక ప్రసంగం పెట్టుకున్నారు, జపన్య శాస్త్రి గారి ప్రసంగం. అటు బట్టలు ఆగట్లేదు, ఇటు ప్రసంగం ఆగట్లేదు. ఆ ప్రసంగం అలాగే వింటూ ఉన్నాం. అక్కడ స్టార్ట్ చేసిన ప్రసంగం ఇంటికి వచ్చే వరకు కూడా వింటానే ఉంది మా అమ్మ. అందులో ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటి అనుకుంటున్నారు? పాపం చేయవారులారా, మీరు ఎంత ప్రార్థన చేస్తుందని మీకు ప్రయోజనం లేదు అన్నాడు ఆయన. మీకెంత మాత్రము ప్రయోజనము లేదు. ఈ రోజున రక్షణ పొందినటువంటి యవనస్తులైనా, కుర్రకారులైనా, పెళ్ళైనోళ్ళైనా మరలా పాపంలోనికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరలా పాపంలోనికి సిద్ధమవుతూ ఉన్నారు. మరలా పాపంలోనికి వారు చేయడానికి వారి బ్రతుకులు సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు. పాపం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఒక్కసారి మార్పు చెందిన తరువాత, ఒక్కసారి నేను ఆ పాపపు ముసుగులోకి నేను వెళ్ళకూడదు అనే ఒక్క క్షణం నువ్వు ఆలోచన చేస్తే గాక మరలో నువ్వు పాపంలోకి వెళ్ళావంటే ముందున్నటువంటి శ్రమ కంటే, ముందున్నటువంటి కష్టము కంటే, ముందున్నటువంటి భయంకరమైన పరిస్థితి కంటే అధికమైన పరిస్థితి నీ మీదకు వచ్చునేమో. తెలుసా బిడ్డ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీలి రంగు బట్టలు ధరించుకునేవారంట. ఏం బట్టలు? నీలి రంగు బట్టలు ధరించుకునేవారు. ఆ బట్టలు మనము ధరించాలంటే వేల ఖర్చు పెట్టినా ధరించలేము. ఆ ప్రాంతంలో అంత స్థితి, అంత ధనము ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మగ్దలేనే మరియ సామాన్యమైనటువంటి మరియ కాదు. మగ్దలేనే మరియ చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంది. అంటే దానికి అర్థం ఉన్నతమైనటువంటి స్థితి అంటే ఆమె ఒక ధనవంతురాలుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ధనము, అటువంటి ఆమెకున్నటువంటి అటువంటి స్థితిలో నుండి యేసయ్య చెప్పిన ఒకే ఒక్క మాట ద్వారా, ఒకే ఒక్క ప్రణాళిక ద్వారా, ఒకే ఒక్క ఆయన నోటి మాట ద్వారా మార్పు చెందింది. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చూస్తే ఎంతో భయంకరమైనటువంటి జీవితం కలిగినటువంటి స్త్రీగా అక్కడ కనబడుతూ ఉంది మనకి. ఎంతో భయంకరమైనటువంటి జీవితము అంటే ఆ ప్రాంతమంతా కూడా చీకటైపోయింది. ఆ ప్రాంతమంతా కూడా చీకటి, భయంకరమైనటువంటి పరిస్థితులు. రాత్రైనా పగలైనా, ఏ గడి అయినా, ఏ నిమిషమైనా
భయంకరమైనటువంటి పాపము పాపము పెనుగులాడుతూనే ఉంది. నాకు కావలసింది డబ్బు, ఎంత డబ్బిస్తే అన్న పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో మగ్దలేనే మరియ తన జీవితమే నాశనం చేసుకుంది, తన ఆరోగ్యమే నాశనం చేసుకుంది, దాని గుణాన్నే నాశనం చేసుకుంది. ఈ రోజున మనం చూస్తూ ఉంటుంటే అలాంటి స్త్రీలు మనం చూస్తూ ఉన్నాం, అలాంటి పురుషులను కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితం పాడైపోవడానికి, నువ్వు చిన్నదానివైనా పెద్దదానివైనా ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ జీవితం బాగుండాలని నువ్వు కోరుకోవాలి, కానీ నాశనం అయిపోవాలని కోరుకోకు. సాధారణంగా ఏమంటాం మనం? నా జీవితం బాగుండాలనుకుంటాం. అవునా కాదా? నా జీవితం బాగుండాలి, నా జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని, నా జీవితం హృదయానుసారముగా మనస్సు నిర్మలముగా ఉండాలని కోరుకుంటాం. కానీ మగ్దలేనే మరియ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? తన జీవితమే నాశనం అయిపోయింది, తన జీవితమే చీకటి అంధకారమయంగా మారిపోయింది. ఆ చీకటిలో నుండి వెలుగులో రావడానికి, ఆ చీకటిలో నుండి మార్పులోకి రావడానికి, తన మార్పు పొందాలి, ఆ భయంకరమైనటువంటి ఆ చీకటిలో నుండి వెలుగులోనికి రావాలి. పాపము చేయడము చాలా సులువంట, చాలా తీపిగా ఉంటుందంట. ఆ ముసుగులో నుండి బయటికి రావాలన్నా, ఆ ముసుగులో నుండి నువ్వు విడుదల పొందాలన్నా చాలా కష్టమైనటువంటి పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మానుసారులు, శరీరానుసారులు. ఆత్మానుసారులంట ఆత్మానుసారంగానే బ్రతుకుతారంట, శరీరానుసారులంట శరీరానుసారముగా బ్రతికి మరణం పొందుతారంట. ఇది నా సొంత మాటలు కాదు, బైబిల్లో లేఖనము మనకు తెలియపరచబడినటువంటి మాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటే తాను జీవించినటువంటి భయంకరమైనటువంటి జీవితాన్ని బట్టి దేవాలయము నుండి, సమాజము నుండి, సంఘము నుండి వెలివేయబడినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. పాపం చేసినటువంటి స్త్రీని ఆనాటి దినాలలో, ఆనాటి శాస్త్రుల కాలంలో, పరిసయ్యుల కాలములో జరిగినటువంటి ఘట్టాలు ఏంటో తెలుసా? పాపము చేసినటువంటి స్త్రీ మందిరానికి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళకూడదు? మందిరానికి వెళ్ళకూడదు. రాళ్లతో కొట్టి చంపాలి. తర్వాత విషయం ఏంటంటే ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఏ పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళకూడదు, ఏ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మందిరములోనికి అడుగు పెట్టనేకూడదు. అలాంటి జీవితం అనుభవించింది మగ్దలేనే మరియ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం చూస్తూ ఉంటుంటే దెయ్యపు అంధకారమైనటువంటి శక్తుల ద్వారా వెంటాడింది. ఎన్ని దెయ్యాలని మనం చెప్పుకుంటున్నాము? 7 దెయ్యాలు ఆమెలో ప్రత్యక్షంగా ఉన్నాయని, ఆ 7 దెయ్యాలను వదిలిపోవడానికి, కొట్టడానికి ఒక పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ ప్రాంతానికి వచ్చినటువంటి ఘట్టాలను మనం చూస్తూ ఉన్నాం. ఆమె పాపం చేయడం అనే కాదు, లేకపోతే ఆమెకు అంతం ఉన్నదనే కాదు, దానితో పాటు ఏమున్నాయంట? భయంకరమైనటువంటి దెయ్యపు శక్తుల నుండి వెంటాడుతూ ఉంది. ఒక దెయ్యం పట్టుకుంటేనే చాలా కష్టమైనటువంటి పని. అలాంటిది ఎన్ని దెయ్యాలు ఉన్నాయంట? 7 దెయ్యాలంటే సామాన్యమైందా? 7 దెయ్యాలంటే సులువైందా? ఆ 7 దెయ్యాలను వదలగొట్టడానికి
ఆమెలో ఉన్నటువంటి చీకటి దూరపరచడానికి, ఆమెలో ఉన్నటువంటి దురాత్మ శక్తులన్నీ కూడా దూరపరచబడ్డానికి ఒక పరిశుద్ధుడు రావాలి, ఒక జీవాధిపతి రావాలి, ఒక జీవము కలిగినటువంటి మాట్లాడేవాడు దేవునిగా అక్కడ అంగీకరించబడాలి. ఆ ప్రాంతమంతా కూడా ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతం అంతా కూడా ఎలా ఉండిపోయిందంట? భయంకరమైన పాపముతో ఉండిపోయిందంట, భయంకరమైనటువంటి చీకటితో ఉండిపోయిందంట, భయంకరమైనటువంటి వ్యసనాలతో ఉండిపోయారంట, భయంకరమైనటువంటి ఆ ప్రాంతమంతా కూడా ముసుగులో ఉండిపోయిందంట. యేసయ్య చాలా బాధపడ్డాడు చూసి. ఆ ప్రాంతాన్ని చూసంట కన్నీరు కార్చాడంట యేసయ్య. ఎంత కన్నీరు కార్చాడో, ఎంత వేదన పడుతూ ఆయన ప్రార్థన చేశాడో, ఆ ప్రాంతమంతా కూడా మార్చబడాలని ఎంత త్యాగము చేశాడో. యేసయ్య చెప్పినటువంటి ఒకే ఒక్క వాక్యము ద్వారా, ఒకే ఒక్క స్వరము ద్వారా మగ్దలేని మరియ హృదయాన్ని ప్రభువు తెరిచాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మగ్దలేని మరియకున్నటువంటి ఆ యొక్క చీకటిలో ఉన్నటువంటి జీవితంలో నుండి యేసయ్య స్వరము వినగానే, యేసయ్య మాట వినగానే, యేసయ్య యొక్క మాట వినగానే తన జీవితమే మారిపోయిందంట. అంధకారములో ఉన్నటువంటి పాప చీకటిలో ఉన్నటువంటి తన జీవితాన్ని మరియా, అంటే మగ్దలేని మరియా ఏం చేసిందో తెలుసా? పాపపు ముసుగులో నుండి, చీకటి మార్గంలో నుండి, చీకటి వ్యసనాల నుండి బయటకు వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం కలిగింది గాక, హల్లెలూయా. ఆమె విడుదల పొందిన తర్వాత కూడా శాస్త్రులు, పరిసయ్యులు ఇలాంటి వారు కూడా వెళ్ళారంట. మగ్దలేని మరియ ఏమంటదో తెలుసా? అయ్యా, నేను ఇప్పుడు మారిపోయాను. ఆ చీకటి మార్గములు ఇంతవరకు నేను అనుభవించాను. ఆ చీకటిని నేను కోరుకున్నాను. ఆ చీకటిని నేను ప్రేమించాను. ఆ అంధకార మయమునే నేను ప్రేమించాను. ఆ చీకటి మార్గములో నుండి, అంధకార మార్గములో నుండి దేవుడు నన్ను విడిపించాడు. నేను మారిపోయాను. అలాంటి సహవాసాలు నేను చేయట్లేదు, అలాంటి సహవాసాలు నేను చెయ్యను. నన్ను అర్థం చేసుకోండి. మీరు ఎలాగ వచ్చారో అలాగ తిరిగి వెళ్ళిపోండి. గట్టిగా మగ్దలేని మరియ మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది గాక, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తూ ఉంటుంటే, వాక్యములు మనం చూస్తూ ఉంటుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. లోకాసు వార్త తీయండి ఒకసారి, తర్వాత చెప్తాను. ఇది లోకాసు వార్త 7వ అధ్యాయం. లోకాసు వార్త 7వ అధ్యాయం 37వ వచనం చూడండి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆమె ఎంత పాపము చేసిందో, ఎంత భయంకరమైనటువంటి కార్యాలు చేసిందో, ఆమె హృదయాన్ని దేవుడు ఆశ్చర్యరీతిగా దేవుడు బలపరిచి నడిపించి యేసయ్య దగ్గరికి వెళ్ళాలనుకున్నది, యేసయ్య పాదాలు ముట్టుకోవాలనుకున్నది.
యేసయ్య పాదాల దగ్గరికి వెళితే, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి అత్తరుతో నేను తల వెంట్రుకలతో తుడిస్తే నా పాపములన్నీ కూడా క్షమించబడాలని ఆమె కోరుకుంది. వెంటనే యేసయ్య దగ్గరికి వెళ్ళింది. కన్నీటితో ఏడ్చి ఎంతైతే ఆమె పాపము చేసిందో దానికి తగ్గ ప్రతిఫలముగా కన్నీరు కార్చింది, ఏడ్చింది. ఎంత కన్నీరో తెలుసా? ఎంతో జలమయమైనటువంటి కన్నీరు కార్చింది. కన్నీటితో తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను తుడిచినట్లుగా, కడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె చేసినటువంటి పాపం, ఎవడైనా పాపము చేస్తేనండి, నేను పాపము చేశానా, నువ్వు పాపం చేసావురా నాయన అని అంటే, నేను చేయలేదు అంటాడు. అది చేసినా కానీ అంతే. తాగుబోతాడు, ఒరే నువ్వు తాగి భార్యని ఇలా కొట్టడం, వేధించడం కరెక్ట్ కాదురా అన్నాం అనుకోండి, ఏమంటాడు? నేను తాగొచ్చానా, నువ్వు చూసావా అంటాడు. ఏమంటే పాపము కూడా అంతేనండి, పాపము కూడా అంతేనండి. సమాజంలో ఎవడైనా పాపం చేశాడు అంటే ఆ పాపము మనము చూడకపోయినా కానీ పరమతండ్రి అయినటువంటి దేవదేవుడు గాక చూస్తే గాక ఈ లోకంలో ప్రజలు నిందించవచ్చు వ్యక్తిని. ప్రజలు వెళ్ళి ఆ వ్యక్తిని లేకపోతే శిక్షించవచ్చు. ఆ శిక్ష కొంతవరకు మాత్రమే, ఆ యమలు కొంతవరకు మాత్రమే శిక్షించేసి వదిలేస్తారు. ఇంకా పెద్ద శిక్ష అయితే 3-4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఓ జైలు శిక్ష చేస్తూ ఉంటారు. యేసయ్య పాపము చేసినటువంటి వారితో ఆయన ఒక్క దెబ్బ కొట్టాడు అనుకో, పాపం చేసినటువంటి ఏ స్త్రీతో అయినా కానీ పురుషుడితో అయినా కానీ పార్టులే ఉండవు. వింటున్నారా? ఏముండవు, ఏ పాటు ఆ పాటలు కూడా ఉండవు. ఆయన కొట్టిన దెబ్బకి అన్నమాట. ఈ లోకంలో కొట్టిన దెబ్బకి కాదు, ఆయన కొట్టిన దెబ్బకి. ఆయన దెబ్బ అలాగ ఉంటుంది, అనుభవించినోడు తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. ఎందుకు మాటలు నేను చెబుతూ ఉన్నానంటే, ఈరోజు పట్టణంలో చూసినా, గ్రామంలో చూసినా, ఎక్కడ చూసినా ఏం పండింది? పాపం అనే మచ్చ భయంకరముగా పండిపోయింది. మరలా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేమో, స్టేజ్ దగ్గరికి వెళ్ళేమో, పాటలు, వాక్యం చదవడాలు, ప్రార్థన చేయడాలు. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఏమో లోకంలోకి వెళ్ళిపోయేమో ఏంటి, ఆ పాపంతో ముసుగులాటలు, ఆ పాపముతో శరీరేచ్ఛలు, ఆ పాపముతో స్నేహాలు. అందుకని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? పాపము చేసి ఉన్నటువంటి ఎవరైనా సరే ప్రార్థన చెయ్యాలనుకుంటే ఒక మరియవలే, ఒక మగ్దలేని మరియవలే ఏడ్చి ప్రార్థన చేసి రెండవదిగా మరొక అవకాశం అనేది నాకు ఇస్తే కాక పాపపు ముసుగులోకి నేను వెళ్ళకుండగా, ఆ పాప ముసుగులో నేను ప్రయాణం చేయకుండగా, ఆ బుద్ధి కాక నాలో ఉంటే కాక, నాలో ఉన్నటువంటి ఆ బుద్ధి విరగ్గొట్టి నాయనా, ఆ బుద్ధిని విరిచే నాయనా, ఆ బుద్ధిని విరగ్గొట్టి నన్ను నీ సన్నిధిలో నడిపించుదేవా, ఆ పాపం దగ్గరకు నన్ను వెళ్ళనివ్వకుండా నీ కృప దయచే నాయనా అని కన్నీటితో ప్రార్థన చేస్తే గాక, అయినా ప్రార్థన చేస్తూ కన్నీరు కార్చి మరలా ఆ పాపంలోనికి నువ్వు ప్రయాణం చేసావు అనుకో, ప్రభు సహించుకోలేడు. గుడ్, ప్రభు అస్సలు సహించుకోలేడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏం చేసిందో తెలుసా? తన పాపములను బదులుగా తన పాపములన్నీ కూడా విరగొట్టుకోవాలని, ఆ పాపమును
నా కండ్ల ఎదుటకు కానీ, నా మనస్సును ఎదుటకు కానీ, నా హృదయం ఎదుటకు కానీ అది రానివ్వకుండా వాటిని దూరపరచాలి. యేసయ్య చెప్పినటువంటి ఒకే ఒక్క మాట ద్వారా తన హృదయమునే ఏం చేసింది? మార్చేసుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన హృదయమునే మార్చేసుకుంది. హృదయము మార్చుకున్న తరువాత ఆమె మరలా అందులోకి ప్రయాణం చేసినట్లుగా మనం చూడం. ఎక్కడ అంత నిజాయితీగా, అంత దీర్ఘశాంతముగా మగ్దలేని మరియ నడుచుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసయ్య దగ్గరికి వెళ్ళి తల వెంట్రుకలతో తుడిచి కన్నీటితో కాచి తన పాపములన్నీ కూడా యేసయ్య పాదాల దగ్గర ఒప్పుకుంటుంటే అందులో ఒకడున్నాడు పరిసయ్యుడు. వాడేమంటున్నాడు? ఈమె ఒక వేశ్య, ఈమె ఒక పాపము చేసినటువంటి స్త్రీ, ఈయన పరిశుద్ధుడైనటువంటి వాడు, ఈమె కాళ్ళను తాకడానికి కానీ వస్త్రాన్ని ముట్టుకోవడానికి కానీ ఈమెకి అర్హత లేదు. తనలో తాను తిట్టుకుంటున్నాడు. తనలో తాను తిట్టుకుంటున్నాడు. వాళ్ళు పిలిచినాడు ఎవడు? వాడే పిలిచాడు. ఎవరిని? యేసు ప్రభువుని భోజనానికి పిలిచాడు. భోజనానికి కావలసినటువంటి ఆ సామాగ్రినంతా కూడా సిద్ధపరిచాడు. భోజనాలు చేస్తున్నటువంటి సమయంలో ఈలోగా పాపాత్మురాలు ఈ స్త్రీ వచ్చి యేసయ్య పాదాలను ముట్టుకున్నది, కడుగుతా ఉంది. యేసయ్య ఏమన్నాడో తెలుసా? ఇదిగో నువ్వేమనుకుంటున్నావో నాకు బాగా తెలుసు అన్నాడు. ఆ పరిసయ్యుడు అలాంటి వాడిని గద్దించాడు. పాపాత్మురాలైనటువంటి స్త్రీతో ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అమ్మా, నిన్ను ఎవరు శిక్షించలేదు కదూ, నేను శిక్షించను గనుక ఇక నుంచి ఏ పాపము చేయకుండా నీతిమంతురాలుగా నీవు బ్రతికి నీవు సమాధానముతో నీవు వెళ్ళమ్మా అన్నాడు. చాలా ప్రేమతో ఆయన మాట్లాడుతున్నటువంటి సత్యాలను మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఎన్నడూ ఏ పాపములు చేయను నాయనా అని కన్నీరు కాచిందండి, ఏడ్చిందండి. ఈరోజు సమాజంలో అలాగ ఏడ్చేవారు ఎవరున్నారు? తమ పాపముల కొరకు తగ్గించుకునేవారు ఎవరున్నారు? తమ పాపముల నిమిత్తమై తెలిసి తెలియనటువంటి పాపపు కార్యాలు చేశానేమో, తెలిసి తెలియనటువంటి మోసపు కార్యాలు చేశానేమో, తెలిసి తెలియనటువంటి ద్రోహాలు ఏమైనా చేశానేమో, తగ్గించుకొని ప్రార్థించి కనిపెట్టి ఏడ్చేవారు ఎవరున్నారు? ఎందుకు పనికిరానంటువంటి ఏడుపులు మాత్రం చేస్తూ ఉంటారు చాలామంది సమాజంలో. ఏంటి ఏడుపులు? మన బాధంతా కూడా ఆ పక్కోడు చెప్తాం, ఆ ఇంటోడికి చెప్తాం, ఆ పొరుగు ఇంటోళ్ళకు చెప్తాం. ఏం చేస్తాడు? నీకు ఏమన్నా చేస్తాడా? మరి నువ్వెందుకు చెప్తున్నావు? మన బాధ, మన యొక్క కన్నీరు, మన యొక్క ప్రతి బాష్ప బిందువులను తుడిచేవాడు ఈ ప్రపంచానికి ఒకే ఒక్క వీరుడుగా, ఒకే ఒక్క దేవుని కుమారుడిగా, ఒకే ఒక్క పరిశుద్ధుడిగా ఈ లోకంలో ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపము చేసినటువంటి వారు ఎలాంటి పాపం చేసినప్పటికీ కూడా యేసయ్య దగ్గరకు వచ్చి నీ కన్నీరు ఆయన పాద సన్నిధిలో కాచు, నీ వేదన ఆయన సన్నిధిలో పడు. నీ జీవితం అంతయు కూడా వెలిగించబడాలంటే, నీ జీవితం ఆశీర్వాదకరముగా ఉండాలంటే, నీ జీవితం ఆశీర్వాదకరముగా ముందుకు ఉండాలి అంటే యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి అక్కడ కన్నీరు కారిస్తే, అక్కడ ఏడిస్తే నీకు ప్రతిఫలము అనేది నీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా.
ఇంకో మాట చెప్పేసి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. నాకున్న సమయము అయిపోతుంది కనుక కొన్ని విషయాలు మనము మరి జ్ఞాపం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మంచిది. వాక్యంలోకి నేను మరలా వస్తూ ఉన్నాను. తర్వాత మనం చూస్తూ ఉంటుంటే విడుదల పొందిన తరువాత ప్రభువునకు సమర్పించుకొనిన స్త్రీ. చెప్పండి. విడుదల పొందుకొనిన తరువాత ప్రభువుకి సమర్పించుకొనిన స్త్రీ. ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే గమనించండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవ గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలండి, చాలు. ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే ఎన్నో ఏండ్ల నుండి దయ్యములచే బహుఘోరంగా పీడించబడి ఒక్క క్షణములో మగ్దలేన మరియ తన జీవితమే మార్చుకున్న తరువాత తన జీవితం అంతా కూడా ఇప్పుడు యేసయ్యకి సమర్పించింది. ఎవరి జీవితం? మగ్దలేన మరియ జీవితం ఎవరికి సమర్పించింది? యేసయ్యకి సమర్పించింది. అసలు యేసయ్యకి కొనడం అంటే అర్థం ఏంటి? ఆయనతోటే తిరుగుట, ఆయనతోటే ఎక్కడ ఆయన పరిచర్య చేయాలన్నా, ఎక్కడ ఆయన స్వార్థ పరిచర్య చేయాలన్నా, ఎక్కడికి ఆయన వెళ్ళినప్పటికీ కూడా యేసయ్య వెంట శిష్యులతో పాటు మగ్దలేన మరియ కూడా వెళ్ళి అక్కడ పరిచర్యలో పాలు పొందింది. పరిచర్యలో పాలు పొందడమే కాదు, పరిచర్యలో కూడా ఎంతో ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, ఎప్పుడు వినలేనటువంటి సత్యాలను కూడా మగ్దలేన మరియ విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాతవి గతించిపోయాయి అంటే పాత సంవత్సరములో ఏం తప్పులు చేశామో, ఏం పొరపాట్లు చేశామో, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నామో, పాతవి గతించిపోయే గనుక ఇదిగో క్రొత్తవాయే గనుక ఈ క్రొత్త రోజుల్లో కూడా, ఈ క్రొత్త సంవత్సరంలో కూడా, ఈ కొత్త దినాల్లో కూడా నా జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి, నా జీవితం శ్రేష్టకరమైనదిగా ఉండాలి, నా జీవితం దేవుని యొక్క కృప ద్వారా నన్ను నడిపించబడాలి అని నువ్వు ప్రార్థనలో సిద్ధపాటుగాక నీవు ఉంటే గాక మగ్దలేన మరియ జీవితము మార్చివేసినట్లుగా ఏదైనా మనలో లోపాలు ఏదైనా ఉంటే గాక అవన్నీ కూడా మనమే సరి చేసుకోవాలి, మనమే విరగొట్టాలి, వాటిని మనమే పులి స్టాప్ పెట్టాలి, మనమే దానికి స్టాప్ పెట్టాలి. నూతన జీవితం నాకు కావాలనుకుని, నూతన జీవితం యొక్క ప్రాధాన్యత నేను వెళ్ళాలని ఆశగాక నీలో ఉంటే కాక మరియను ఎలాగూ అయితే దేవుడు క్షమించాడో నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం చూస్తూ ఉంటే తరువాత చివరికి నేను చెప్పేది ముగిస్తాను. తనకున్న ఆస్తి అంతటితో పరిచర్య కొరకు సహాయము చేసినటువంటి స్త్రీ. వాక్యములో మనం చూద్దాము, దయచేసి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. ఒక్కసారి లూకా సువార్త చూద్దాం ఒకసారి. లూకా సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. మీ వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో
వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా పైన కొంతమంది స్త్రీలు కనపడుతున్నారండి. చూడండి ఒకసారి. చదవండి. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను, పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. దేవునికి స్తోత్రం. బైబిల్లో మనము చదువుతున్నటువంటి ఈ స్త్రీలు ఏం చేశారంట? తనకున్నటువంటి ఆస్తి, ఏమండి, తనకున్నటువంటి ధనము, తనకున్నటువంటి సంపాదనలు, ఏదైతే వారు సంపాదించారో, ఏదైతే ధనముగా వారు ప్రఖ్యాతగాంచినగా ఉన్నాయో అవన్నీ కూడా ఎవరికి ఇచ్చారంట? ఎవరికి ఇచ్చారంట? యేసయ్య పరిచర్య కొరకు ఖర్చు పెట్టారంట. ఎవరి పరిచర్య కొరకు? యేసయ్య పరిచర్య కొరకు ఖర్చు పెట్టారంట. దేవునికి స్తోత్రం. ఆనాడు యేసుక్రీస్తు వారు, యేసయ్య శిష్యులైనటువంటి వారు పరిచర్య చేశారు కదా. చేశారా చేయలేదా? చేశారు. వాళ్ళకు డబ్బు ఎలాగొచ్చింది? వాళ్ళకు ధనం ఎలాగొచ్చింది? వాళ్ళకి సహాయం ఎలాగొచ్చింది? యేసయ్య ఆయన మీద వేసుకున్నటువంటి వస్త్రపు చెంగులు ఆయన కొట్టుకున్నాడా? ఎలా వచ్చిందండి? ఎలా వచ్చిందో తెలుసా? యేసు ప్రభువు శిష్యులను, మీరు భూలోకానికి వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి సువార్తను మీరు ప్రకటించుడి అన్నాడు కదా. వీళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, సంఘముగా కూడబట్టి ఉన్నారు. ఇప్పుడు సంఘము ఏం ఆలోచన చేసింది? ఇదిగో ఈయన ప్రయాసపడుతూ సువార్త చేస్తూ, మన కొరకు ప్రార్థన చేస్తూ, మన కొరకు విజ్ఞాపన చేస్తూ, మన కొరకు భారభరితమైనటువంటి సేవ చేశారు గనుక ఇదిగో మనమందరము కూడా సహాయము చేయాలని సంఘముగా ఏకముగా ఒకే మాట ద్వారా కట్టుబడి ఉండి, ఒకే మాట ద్వారా సహాయము చేయబడి ఉండి శిష్యులకు ఇచ్చి ఆ సువార్త పరిచర్యలో ముందుకు నడిపించారు. చేతులెత్తి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని యొక్క బిడ్డలారా, ఈ స్త్రీలు ఎలాగైతే తమకున్నటువంటి ఆస్తిని, అందులోకి మగ్దలేనే మరియ తమకున్నటువంటి ఆస్తి అంతయు కూడా నేను దాచుకునే కంటే, నేను ఖర్చు పెట్టుకునే కంటే, నేను పడేసే కంటే, లేకపోతే నేను బ్యాంకులో వేసే కంటే నేను ఎవరికి కూడా మంచిది అనుకుంది. యేసయ్య పనికి విషయమై ఇవ్వడం నాకు చాలా మంచిది అనుకుంది. చేతులెత్తి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక రెఫరెన్స్ చూపిస్తాను. మలాకి గ్రంథం తీయండి, 3వ అధ్యాయం. ఒక మంచి మాట ఉంది అక్కడ. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. మలాకి గారి ద్వారా
ఇక్కడ మనకి ప్రవచన వాక్కు దేవుడు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందుగుండగా మనం ఏం చెప్పుకున్నాము, వీళ్ళు ఏం చేశారు, మగ్దలేని మరియతో పాటు మిగిలిన ఉన్నటువంటి స్త్రీలు ఏం చేశారు, వాళ్ళకున్నటువంటి ధనమంతయు కూడా యేసయ్య పనికి ఖర్చు పెట్టాలని ఖర్చు పెట్టి ఆ పరిచర్యకి ఇచ్చారు. రెండవదిగా పరిచర్యలో వాళ్ళు కూడా పాల్పొందారు. ఏమండి, ఇప్పుడు మలాకి గ్రంథములో మనం చదువుకున్నాం కదా, శ్రేష్టకరమైనటువంటి ఆహారమును సిద్ధముగా ఉంది, దానిని తినడానికి, దానిని భుజించడానికి మీరు 10వ భాగమంతయు యేసయ్య సన్నిధికి తీసుకుని రండి, పలు విస్తారమైనటువంటి దీవెనలను కుమ్మరిస్తున్నానని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మనకి పలికిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘములో ఉన్నటువంటి స్త్రీలైనా పురుషులైనా దేవునికి ఇవ్వాలని ఆశ కలిగి ఉంటే గాక వారు ఇవ్వక మానరండి. ఖచ్చితంగా ఇస్తారండి, ఖచ్చితంగా ఇస్తారు. మీరు ఒకళ్ళు చెప్తున్నారు హల్లెలూయా అని, వీళ్ళు ఎవరు చెప్పట్లేదు. నా ప్రసంగం నచ్చలేనట్టుకుంది వీళ్ళకి. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి, హల్లెలూయా. అర్థమైందా? మళ్ళీ చెప్తాను. ఏం చెప్పాను ఇప్పుడు? దేవునికి ఇవ్వాలని ఏ సంఘ బిడ్డ అయినా సరే, ఏ విశ్వాస అయినా సరే, చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు కూడా నేను దేవునికి ఇవ్వాలి, ఈ పనిలో దేవునికి ఇవ్వాలి, లేకపోతే ఇంకా అత్తమాట భోజనం అంటే కుదరదులే, భోజనం అంటే పోగదు, మళ్ళీ వేరే కింద ఉంటుంది, మళ్ళీ ఏదో పనిలో ఇవ్వాలి, లేకపోతే మందిరములో ఏదో పనికి ఇవ్వాలనో, ఆ పనికి ఈ పనికి ఇవ్వాలనో మనకి ఆశ అనేది ఉంటుంది. కలిగి ఉండి ఇవ్వలేనటువంటి వాళ్ళు దేవుడు చూసుకుంటాడు. ఓకే, ఇది నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకి లేకపోయినా కానీ దేవునికి ఖచ్చితంగా ఇవ్వాలని వాళ్ళ హృదయాన్ని, వారి మనస్సును తప్పించి దృఢపరచి, అలాంటి వారు 10 రూపాయలైన యేసయ్య ఆనందింపజేస్తాడు. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? మీరందరూ కూడా దేవునికి ఇచ్చేవారు, మీరు ఇవ్వట్లేదని నేను అనడం లేదు. కానీ వాక్యములో ఉన్నటువంటి మాట ఏంటంటే, మరియ ఏం చేసిందంటే తెలుసా? మగ్దలేని మరియ మొట్టమొదటిగా ఏం చేసింది? ఆమె జీవితం అంతా కూడా యేసయ్యకి సమర్పించుకుంది. మొట్టమొదటిగా ఆమె చేసినటువంటి భయంకరమైన పాపముల విషయమై ఆ పాపములు ఒప్పుకోగలకు యేసయ్య దగ్గరికి వెళ్ళింది. మొట్టమొదటిగా యేసయ్య దగ్గరికి వెళ్ళి తన పాపమంతా కూడా ఒప్పేసుకుని మరలా తిరిగి వచ్చిన తర్వాత తనకున్నటువంటి ధనమంతయు కూడా, తనకున్నటువంటి ఆస్తంతయు కూడా యేసయ్యకి ఏం చేసింది? యేసయ్య పనిలో వాడబడాలని పూర్తిగా ఇచ్చేసింది. ఆయన సన్నిధిలో యేసయ్య ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంది. చివరిగా యేసయ్య మరణము పొందిన తర్వాత కూడా మగ్దలేన మరియా సిలువతో వచ్చింది. ఎక్కడికి? గెత్సెమనే, ఎక్కడ? గొల్గొతా కొండ వైపు దగ్గరకు కూడా వచ్చింది. ఆయన సమాధి చేయబడిన తర్వాత, సమాధిలో పెట్టబడిన తర్వాత మగ్దలేన మరియ మొట్టమొదటిగా వచ్చినటువంటి ఏకైక మహిళ ఎవరైనా ఉన్నారంటే అది మగ్దలేన మరియ మాత్రమే. చప్పట్లు కొట్టి ప్రభునామని మహింపరచండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. మగ్దలేన మరియ అందరికంటే ముందుగా వచ్చింది. యేసయ్యను అంత తొందరగా యేసయ్యను చూడడంలో మగ్దలేన మరియ చూసింది. యేసయ్య మగ్దలేన మరియతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను నా తండ్రి దగ్గరికి ఇంకా నేను ఎక్కిపోలేదు అంటాడు. ఆయన ఏమంటాడు? నేను ఎక్కిపోలేదు అంటాడు. ఇదిగో నేను సజీవంగా ఉన్నానని నీవు వెళ్ళి శిష్యులతో కూడా నీవు వెళ్ళి చెప్పమనగానే మొట్టమొదట సువార్త ఆళ్ళకి చేస్తుంది. అక్కడ ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అక్కడ సువార్త చేస్తుంది. ఏంటి మరియా
ఏంటి మగ్దలేనా, నువ్వు చెప్పుతున్నది నిజమేనా అన్నవాడు ఒకడు. మరొకళ్ళు, నువ్వు చెప్పిందంత అబద్ధమని మరొకళ్ళు అయ్యి బాబు నువ్వు చెప్పింది నేను నమ్మలేకపోతాను మరొకళ్ళు. నిజమే, నేను జీవము కలిగినటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తుని నేను చూచాను, ఆయనే నన్ను పంపించాడు మీ దగ్గరికి అని చెప్పగానే అప్పుడు నమ్మరాళ్ళు. ఎవరు? శిష్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా చూసినటువంటి స్త్రీ మగ్దలేనే మరియ. తన పాపములను ఒప్పుకుంది, తను పశ్చాత్తాపపడ్డది, విరిగి నలిగిన హృదయముతో కన్నీరు కాచింది, తల వెంట్రుకలతో అత్తరుతో ఏం చేసింది, ఆయన పాదాలను కడిగింది. మరలా పాపపు జీవితములోనికి వెళ్ళకుండగా తన జీవితం కాపాడుకుంటూ యేసయ్య కొరకే బ్రతికిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాగున్నాం? మన మాదిరి ఎలాగుంది? మన హృదయం ఎలాగుంది? మన మనస్సు ఎలాగుంది? దేవుడిచ్చినటువంటి మనస్సు మనకిస్తే గాక మరలా పాపపు గుంపులోకి వెళ్ళం. దేవుడిచ్చినటువంటి మనసు మనకిస్తే గాక ఆ మంచి మనస్సుతో మనము యేసయ్యను మనం ఆరాధన చేస్తాం, యేసయ్యను మనము పూజ చేస్తాం, యేసయ్యను మనము ఆరాధన చేస్తూ ఉన్నాం మనం. అందుచేత మరియా పాపపు కరమైనటువంటి ముసుగులోకి వెళ్ళకుండగా తన జీవితమును యేసయ్యకు అర్పించి యేసయ్య కొరకే బ్రతికింది. నువ్వెవరి కొరకు బ్రతుకుతావు ఈరోజు? లేదండి నేనండి వాళ్ళ కొరకు బ్రతకాలండి, వీళ్ళ కొరకు బ్రతకాలండి అంటావా? లేకపోతే నేనండి మా అమ్మ మా నాన్న కొరకు బ్రతకాలండి అని అంటావా? లేకపోతే నేను వాడిని ప్రేమించానండి, లేకపోతే ఆ అమ్మాయిని ప్రేమించానండి, లేకపోతే ఆ అమ్మాయి చచ్చిపోద్దండి, నేను ప్రేమించబోతే నేను పెళ్లి చేసుకోబోతానండి, ఆ అమ్మాయి కొరకు బ్రతకాలండి నువ్వు అంటావా? మగ్దలేనే మరి అలాంటి మాటలు ఏమైనా మాట్లాడింది అనుకున్నారా? యేసయ్య కావాలనుకున్నది, యేసయ్య కొరకే బ్రతకాలనుకున్నది, యేసయ్య కొరకే సజీవంగా చావాలంటే ఆయన పేరు చెప్పుకుని చచ్చిపోవాలనుకుందంటే యేసయ్య కొరకు ఆమె సమాధానము కలిగి జీవించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయములో ప్రభువు మనకి కలిగించి ఉన్నటువంటి మగ్దలేనే మరియ జీవితములో తన పాపమును ఎలాగైతే ఒప్పుకుందో, పాదాల దగ్గరికి వచ్చి తన పాదాలు ఎలాగైతే కడిగి కన్నీరు కాచిందో, ఈరోజు నీ కన్నీరంతి కూడా నాట్యమయముగా జలమయముగా మార్చడానికి, మనలో ఉన్నటువంటి తప్పిదాలు ఏమైనా ఉంటే కాక ఆ తప్పిదముల నుండి విరగొట్టడానికి, విరిచివేయబడ్డానికి ఆయన మన మధ్య ఉన్నారనే సంగతి నీవు మర్చిపోకు. దయచేసి నువ్వు సిద్ధపడి ఉంటే ప్రార్థనలో ఉండి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నా జీవితాన్ని మార్చునాయన, నా హృదయాన్ని మార్చునాయన, నా మనస్సును మార్చునాయన. నా హృదయములో ఉన్నటువంటి ఆటంకాలు ఉంటే, నా హృదయములో ఉన్నటువంటి వ్యసనాలు ఏదైనా ఉంటే యేసునామములోనైనా ఈరోజునైనా ఒక మరియ వలె పశ్చాత్తాపపడినట్లుగా కన్నీరు కాచినట్లుగానైనా దేవా నీ సన్నిధిలోనైనా నేను కన్నీరు కాచి, నీ సన్నిధిలోనైనా నేను వేదన పడి, నీ సన్నిధిలోనైనా నేను కన్నీటితో ప్రార్థన చేయడానికి, నీ సన్నిధిలోనైనా నేను నాయనా మరింతగా నేను వేదన పడ్డానికి నాయనా నీ కృప దయచే నాయనా అని ప్రార్థన చేత ఒక్క నిమిషం పాటు. యేసయ్యా నాయనా, ఇదిగో ఆనాడు మగ్దలేనే మరియ నాయనా ఎన్నో పాపములు చేసినప్పటికీ కూడా తన పాపములను నాయనా ఒప్పుకున్నట్లుగా నాయనా తన పాదాల సన్నిధిలో చేరి, తన పాదముల యొక్క చెంత చేరి, నేను చేసిన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేస్తున్నానని
అందరికీ తెలియపరిచినట్లుగా యేసయ్య దగ్గరికి వచ్చి మగ్దలేని మరియ వేదన పడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. యేసయ్యతోటి బ్రతకాలని, యేసయ్యతోటి అంకితమైపోవాలని, యేసయ్య కొరకు నేను చనిపోవాలని మగ్దలేని తీర్మానం చేసుకుంది. నువ్వు ఎలాంటి తీర్మానం చేసుకుంటున్నావు? ఎలాంటి తీర్మానంతో నువ్వు ఉంటున్నావు? నీలో ఉన్నటువంటి, నాలో ఉన్నటువంటి పాపద్రేకములు ఏదైనా ఉంటే గాక ఈరోజే యేసునామములో దూరపరచును గాక. యేసునామములో ఆ పాపపు క్రియలన్నిటినీ కూడా నాశనమగును గాక. యేసునామములో ఆ పాపకరమైన జీవితంలో ఉంటే పతనము చేయబడును గాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేడే నీ పాపములో ఒప్పుకో, నీ పాప డాగులు తుడుచుకో. నేడే నీ పాపములో ఒప్పుకో, నీ పాప డాగులు తుడుచుకో. పాపము కడిగి మలినంబు తుడిచి, పాపము కడిగి మలినంబు తుడిచి, ఆ ప్రశస్త రక్తమే, ఆ ప్రశస్త రక్తమే యేసు చావల్దే సిలువపై నీ కోరకే నా కోరకే ఎంత శ్రమ రమనోచెను. నీ కోరకే నా కోరకే. పరమ తండ్రి, నీ పాద సన్నిధిలో స్తోత్రాలు నాయన. ఇంతవరకు ప్రభువా నీ వాక్యము ఎంత సాదృశ్యమైనది నాయన, ఎంత బలమైనది, ఎంత శక్తివంతమైనది తండ్రి. మగ్దలేని మరియ జీవితంలో నైనా ఆమెలో ఉన్నటువంటి మార్పు, ఆమెలో ఉన్నటువంటి పాపము ఉద్దేశాలు నువ్వు ఎరిగిన వాడువు నాయన, నువ్వు చూస్తున్న వాడువు నాయన. మేము ఎలాంటి పనులు చేస్తూ ఉన్నాము, ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాము? సాతానుడితో సహవాసం చేస్తున్నామా? స్త్రీలతో సహవాసం చేస్తున్నామా? పురుషులతో సహవాసం చేస్తున్నామా? బంధువులతో సహవాసం చేస్తూ ఉన్నామా? ఆ సహవాసము కంటే నాయన నీ సహవాసము ఉన్నతమైనది నాయన, నీ సహవాసము యోగ్యమైనది నాయన. నీ సహవాసములో ఉంటే నాయనా మాకు ఆశీర్వాదము కలుగుతుంది. నీ సహవాసములో ఉంటే మాకు యోగ్యత మాకు కనబడుతూ ఉంది నాయన. ఇదిగో నీ కుమార్తె అయినటువంటి మగ్దలేని మరియ యేసయ్య కొరకు నేను బ్రతకాలని తీర్మానం చేసుకుని, ఏ విధంగా అయితే ఆయన కొరకు బ్రతకడానికి అంగీకరించి వాగ్దానం చేసుకుని నిలబడిందో, మేము కూడా మేము చేసినటువంటి పాప దోషములన్నీ కూడా విరగొట్టినైనా వాటిని పతనము చేసి, వాటిని నలగగొట్టి, మరొక్కుమారునైనా పాపం అనే జీవితంలో మేము హృదయములో సోటివ్వకుండా నాయన మంచి మనసుతోనైనా నిన్ను మాత్రమే మేము ఆరాధన చేయడానికి, మంచి హృదయముతో నిన్ను మాత్రమే మేము స్తుతించే బాధ్యులముగా, బిడ్డలముగా యవనస్తులతో మీరు మాట్లాడండి, స్త్రీలతో మీరు మాట్లాడండి, పురుషులతో మాట్లాడండి, చిన్నపిట్టలతో మీరు మాట్లాడండి. అలాంటి వ్యసనాలు ఎవరిలైనా ఉంటే గాక యేసునామములో వాటిని అన్నిటినీ కూడా దూరపరిచి, యేసునామములోనే బిడ్డలందరూ కూడా నాయన బ్రతికి నడిపించి బలపరచుమని యేసునామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ కూడా వందనాలు. సమయం ఇచ్చినట్టు దైవజనులు నాన్నగారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఆమేన్.